హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆడవాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. అంతేకాకుండా మనకు టైంకి పీరియడ్ ఏదన్నా ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి. ఏ అడ్డంకు రాకుండా పూజ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ కంపల్సరీ పాటిస్తే మనము హ్యాపీగా పూజలు చేసుకోవచ్చు. ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు. 100% ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తప్పనిసరిగా ఏదన్నా ఫంక్షన్స్‌కి కానీ, పూజలకు కానీ వెళ్ళాలి అనుకుంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి. ఆ టాబ్లెట్స్ ఒక్కొక్కసారి ప్రాణం మీదకి కూడా తీసుకొస్తుంది. సర్జరీ వరకు వస్తుంది. ఆపరేషన్ వరకు వస్తుంది. ఒంట్లో పార్ట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. గర్భసంచికి ప్రాబ్లమ్ అవుతుంది. అలాగే పిల్లలు పుట్టడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, మనము ఆ క్షణం కోసం చూసుకుంటే లైఫ్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ టిప్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, అలాగే పీరియడ్ త్వరగా రావాలనుకున్న వాళ్ళు ఒక 10 డేస్ లేకపోతే 1 వీక్ ముందు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కషాయం తాగడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఏదన్నా ఫంక్షన్స్ కానీ, ఏదన్నా పూజ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి టిప్పే యూజ్ చేస్తాను. నాకు వర్కౌట్ అయ్యిందండి. అందుకనే నేను ప్రాక్టికల్‌గా ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను. అంతేకాదు మా ఫ్యామిలీస్‌లో కొంతమంది ఇటువంటి సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళకు కూడా ఎఫెక్టివ్‌గా వర్క్ అయింది. మనకు పీరియడ్స్ త్వరగా రావాలంటే ఎన్నో ఉన్నాయి. నువ్వుల లడ్డూలంట అలా ఏవైనా తినొచ్చు. కాకపోతే ఇదైతే ఒక గంటలో, ఒక రోజులో వచ్చేస్తుంది. ఫస్ట్ నేను 2 గ్లాసెస్ వాటర్ పోసి ఒక ఆనియన్ కట్ చేశానండి. మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలండి. పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపయితే సరిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి చాలా డ్రింక్స్ అయితే ఉన్నాయండి. ఆ డ్రింక్స్ అన్నిట్లో కొంతమందికి ఎఫెక్టివ్‌గా పనిచేసేవి ఉంటాయి, ఉండకపోవచ్చు. ఇది అయితే అందరికీ ఎఫెక్టివ్‌గానే వర్క్ అవుతుంది. ఇది చాలా న్యాచురల్‌గా ఉంటుందండి. మనము పీరియడ్ రాకూడదు అనేసి దాన్ని పోస్ట్‌పోన్ చేసే బదులు త్వరగా వచ్చే విధంగా అంటే ఏది కూడా న్యాచురల్‌గా వచ్చే టైంకి వస్తేనే బెటర్. ఎప్పుడన్నా ఇలా చేస్తే మంచిది. తప్పనిసరిగా పోవాలి. మనం కంపల్సరీగా ఉండాలి, చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా వ్రతాలు పెట్టుకుంటాము. ఏదైనా గృహప్రవేశాలు ఇటువంటి టైంలో కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడొస్తుందో తెలుసుకొని ఒక 1 వీక్ ముందు కానీ, 10 డేస్ అలా ముందు చేస్తే ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. మీరు అనుకున్న టైంకి అయిపోతుంది. హ్యాపీగా పూజలు, వ్రతాలు అన్నీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిచ్చాను కదండీ! ఆ గ్లాస్‌తో నేను 2 గ్లాసెస్ వాటర్ వేశాను. జీలకర్ర, వాము అది వేసి కూడా చేస్తారు. కొంతమంది మెంతులు వేసి చేస్తారు. కొంతమంది నువ్వులు, లడ్డు లేకపోతే పప్పాయ, జాగరి అలా తింటారు. సో, కొంతమంది ఎన్ని తిన్నా, ఏది చేసినా కూడా రాదు. అటువంటి టైంలో మనము డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేది మంచిది. ఫస్ట్ అయితే హోమ్ రెమెడీస్ అనేవి చేయాలి. నాకు తెలిసిన వరకి కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఉంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావండి. ఒకవేళ అలా వస్తే ఒక 1 మంత్, 2 మంత్స్ మనము ఫస్ట్ చూడాలి. తర్వాత హోమ్ రెమెడీస్ యూజ్ చేసి తర్వాత రాకపోతే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. హోమ్ రెమెడీస్ అంటే ఏవంటే అవి యూజ్ చేయకూడదు. ఏదో ఒకటి మనకి ఇది కంపల్సరీగా పనిచేస్తుంది అనేది ట్రై చేసి అప్పుడు మనము డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకపోతే హోమ్ రెమెడీస్‌తో క్యూర్ అయిపోతాయి. మరి అది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటే మాత్రము ఏదన్నా మెడిసిన్స్‌తోనే క్యూర్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే సమస్యలు ఇటువంటి సమస్యలే ఉంటాయి. కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేయాలి? నేనేం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటారు. సో, అటువంటి బాధ ఏది మనము తీసుకోకుండా ఇటువంటివి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి మనం ట్రై చేస్తే పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయండి. ఈ కషాయాన్ని మనము మీడియంలో పెట్టి బాగా మరిగించాలండి. హాఫ్ అవ్వాలి. బాగా మరిగించడం వల్ల ఆ కషాయము అంతా ఆ వాటర్‌లోకి దిగి మనం తాగినప్పుడు ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది.
ఈ డ్రింక్‌కి నేనిప్పుడు చూపించిన క్వాంటిటీస్‌లోనే అన్నీ యూజ్ చేయాలండి. ఇంకా ఎఫెక్టివ్‌గా వర్క్ చేయాలని ఎక్కువ ఎక్కువ ఆనియన్స్, టర్మరిక్ ఇవన్నీ వేస్తే ఇది కొంచెం తాగడానికి బాగుండదు. సో, అవన్నీ వేయడం వల్ల వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా తాగాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు శరన్నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదండీ! సో, ఎవరన్నా ఇలా అడ్డంకి వస్తుంది అనుకున్న వాళ్ళు ఇటువంటి టిప్ అనేది పాటించండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా కషాయం అనేది బాగా మసిలి ఇలా హాఫ్ అవ్వాలండి. నేను గ్లాస్‌లో కూడా చూపిస్తాను పోసి. 2 గ్లాసెస్ వాటర్ పోసాను కదండీ! అది 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా మరిగించాలి. మూత పెట్టి మరిగించాలండి. నేను మీకు ఇప్పుడు వీడియో చూపించడానికి మూత అనేది తీశాను. ఇందులో ఇంకా ఎటువంటి ఐటెమ్స్ వేసుకోవద్దండి. నేనిప్పుడు ఏది చూపిచ్చానో అవే సరిపోతుంది. ఇలా తాగితేనే ఇది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. నేనిప్పుడు చూపిచ్చాను కదండీ! అదే గ్లాస్‌లో నేను వడగట్టి చూపిస్తున్నాను. కొంచెం గోరువెచ్చ అయ్యాక చూడండి కరెక్ట్ 1 గ్లాస్ అయితే నాకు వచ్చింది. ఈ డ్రింక్‌ని మీరు ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే మార్నింగ్ పరిగడుపున తీసుకోవాలి. పడుకునే ముందర తీసుకోవాలి. ఒకవేళ బాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల తరబడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ డ్రింక్‌ని తాగొచ్చండి. బాగా ఎక్కువ సమస్యతో బాధపడే వాళ్ళైతే పీరియడ్ వచ్చే వరకు రోజు 2 టైమ్స్ తాగండి. కొంచెం పీరియడ్ అర్లీగా రావాలనుకున్న వాళ్ళు నేను చెప్పాను కదండీ! 1 వీక్ ముందు కానీ, 10 డేస్ ముందు కానీ చేయమనేసి. ఒక 2, 3 డేస్ చేయగానే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కొంతమందికి ఇంకా 1 అవర్‌లో లేకపోతే 1 డేలోనే ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఈ డ్రింకుని మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. మీరు ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడే మీరు ఈ డ్రింకుని చేసుకోవాలి. మార్నింగ్ చేసి ఈవినింగ్ తాగడం అటువంటిది చేయకూడదు. ఇక క్లియర్‌గా కనిపించాలనేసి నేను ఇలా గ్లాస్ దాంట్లో పోసి చూపిస్తున్నాను. ఈ డ్రింక్ అయితే చాలా వేడిగా ఉంది. సో, నేను కొంచెం గోరువెచ్చగా అయ్యాక మీకు తాగి చూపిస్తాను. మనం స్మెల్, టేస్ట్ అవన్నీ చూడకూడదండి. మనం అవన్నీ చూస్తే తాగలేము. సో, కొంచెం మనకు హెల్త్‌కి కఠినంగా ఉండేది చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు ఎవరన్నా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉంటే కొంచెం ఇలాచీ వేసుకోవచ్చు ఒకటి. ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి. కొంచెం తాగి చూపించాను గోరువెచ్చగా అయ్యాక. ఎవరైనా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.